చెప్పులు కుట్టుకుని జీవనోపాధికి పొందుతున్న చర్మకారులకు బీజేఆర్ కమిటీ ఆధ్వర్యంలో పలు వనరులను పంపిణీ చేశారు. భారత మాజీ ఉప ప్రధాని బాబు జగజీవన్ రామ్ 118వ జయంతి సందర్భంగా పట్టణంలోని ప్రధాన కూడళ్లలో ఉన్న చర్మకార వృత్తిలోని కార్మికులకు గొడుగు, వాటర్ బాటిల్, టవల్ పంపిణీ చేశారు. ఆదివారం రాత్రి స్థానిక ఇతనగర్లోని లింగారావు సెంటర్లో బాబు జగజీవన్ రామ్ విగ్రహం వద్ద బాబు జగజీవన్ రామ్ కమిటీ తెనాలి వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. బీజేఆర్ కమిటీ అధ్యక్షులు మేకల సురేష్, తెనాలి మార్కెట్ యార్డ్ డైరెక్టర్ మేకల చిట్టిబాబు, తెలుగుదేశం పార్టీ ఎస్సీ అధ్యక్షుల తోట శరత్, బీజేఆర్ కమిటీ సెక్రటరీ నలుకుర్తి సద్గుణరావు, ట్రెజరర్ సిద్ధుల కమలాకర్ రావు, అత్తోట శ్యాంబాబు, కొమ్ము వర్మ, ప్రేమ్, పినపాటి జనార్దన్ రావు, తెనాలి రవి తదితరులు పాల్గొన్నారు. బాబు జగజీవన్ రామ్ కమిటీ ఆధ్వర్యంలో మా నాయకులు పెద్దల ఆశీస్సులతో ఈరోజు సాయంత్రం ఐతనగర్ లింగారావు సెంటర్లోని బాబు జగజీవన్ రామ్ గారి విగ్రహం వద్ద తెనాలి పట్టణంలో చర్మ కార్మికులుగా ప్రధాన కూడల్లో చెప్పులు కుట్టుకునే మా జాతి బిడ్డలకు మా వంతు సాయంగా గొడుగులు, వాటర్ బాటిళ్ళు, టవల్స్లు అందజేయడం జరుగుతుంది. ఈ అందజేయడానికి సహకరించిన మరి ముఖ్యంగా దాతలకు తెనాలి బీజేఆర్ కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. భవిష్యత్తులో కూడా సేవా కార్యక్రమాలు చేస్తూ బీజేఆర్ కమిటీ ముందుకెళ్తుందని తెలియజేస్తూ దళితులందరూ కూడా ఐక్యంగా ఉండి సమస్య వచ్చినప్పుడు ఐక్యంగా పోరాడి జగజ్జీవన్ రావు గారు ఎన్ని సంస్కరణలు అయితే ఏ రకంగా పోరాడి తీసుకొచ్చారో అటువంటి మహనీయులు ఈ తరానికి తరతరాలకు కూడా గుర్తు చేసుకున్నా కూడా ఇది కాదని చెప్పి మన హృదయపూర్వకంగా నమస్కరించుకుంటూ సెలవు తీసుకుంటాం. ఆయన ఘనమైన నివాళులు అర్పించాలంటే ఆయన ఆశయాలను ముందుకెళ్ళేటప్పుడే మనం కూడా ఆయన యొక్క ఆశయాలను ముందుకెళ్ళడానికి యువత ప్రతి ఒక్కరూ ముందుకు రావని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, అందులో భాగంగానే తెనాలి బీజేఆర్ కమిటీ వాళ్ళు ఈరోజు మన జాతి పెట్టినటువంటి చర్మకారులకు ఈరోజు గొడుగులు, వాళ్ళకు అవసరమైనటువంటి వేసవికాలంలో వాటర్ బాటిల్, టవల్స్ అందించడానికి ముందుకు వచ్చినారు. వాళ్ళందరూ కూడా కమిటీ వారికి ముందుగా మా యొక్క ఐతనగర్ తరపున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ముందు ఇలాంటి కార్యక్రమాలు బీజేఆర్ కమిటీ వారు చేయాలని చెప్పి వారికి మరొకసారి